ఈ 2 చిత్రాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత కీలకమైనవి మరియు ప్రయోగాత్మకమైన సినిమాలు. ఇవి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. 'కొండవీటి దొంగ' 1990లో విడుదలై భారీ యాక్షన్ అడ్వెంచర్. దర్శకత్వం ఏ. కోదండరామిరెడ్డి, సంగీతం ఇళయరాజా. ఈ సినిమాలో పాటలు ముఖ్యంగా 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో' అన్న పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. విశేషాలు: ఈ సినిమాలో చిరంజీవి ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. పేద ప్రజల కోసం దొంగగా మారి అన్యాయం చేసే వారిని ఎదిరించే పాత్ర అది. ప్రొడక్షన్స్: అప్పట్లోనే అత్యున్నత సాంకేతిక విలువలు 70mm స్టీరియో సౌండ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందులో చిరంజీవి చేసిన సాహసాలు, గుర్రపు స్వారీలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి గారు చేసిన సాహసాలు, గుర్రపు స్వారీలు అభిమానులను ఎంతగానో అలరించాయి. 'కొదమసింహం' 1990లోనే విడుదలైన పూర్తిస్థాయి కౌబాయ్ సినిమా. దర్శకత్వం కె. మురళీమోహన్ రావు, సంగీతం రాజ్‌కోటి. విశేషాలు: సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత ఆ తరహా పాత్రను మెప్పించగలిగిన ఏకైక నటుడు చిరంజీవి అని ఈ సినిమా నిరూపించింది. కథ: తన తండ్రికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి నిధి కోసం వెతికే ఒక కౌబాయ్ కథ ఇది. ఈ పోస్టర్‌లో ఉన్నట్లుగా చిరంజీవి మెగాస్టార్ మాస్ కౌబాయ్ లుక్ అప్పట్లో ఒక సెన్సేషనల్. ఈ 2 సినిమాలు చిరంజీవి కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయగలడని నిరూపించుకున్నారు.